ఈ తమిళ సినిమా ప్రయాణం ఇక్కడ శ్రీకాకుళంతోనే మొదలైంది. సో ఇక్కడికి వాళ్ళు రావడం చాలా చాలా ఆనందం ఉంది. మా అక్కినేని అభిమానులందరికీ, అలాగే సాయి పల్లవి గారి అభిమానులందరికీ, శ్రీకాకుళం ప్రేక్షకులందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతో మొదలైంది. నాకు చందు మొండేటి కార్తికి ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీకాకుళంలోనే అడుగు పెట్టాము. ఆ తర్వాత మత్స్యదేశం వెళ్ళి అక్కడున్న మత్స్యకారులతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్ని తెలుసుకొని, ఆ తర్వాత యాట గురించి నేర్చుకొని వాళ్ళు ఎలా వేయాలో నేర్చుకొని ఇవన్నీ చేశాక అప్పుడు నా తండేల్ రాజు క్యారెక్టర్ కి ఒక డిజైన్ దొరికింది. సో రిలీజ్ అయిన తర్వాత అందరూ తండేల్ రాజు క్యారెక్టర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే అది మీ వల్లే. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు లేకపోతే ఈ క్యారెక్టర్ పుట్టిందేదే కాదు. ఈ క్యారెక్టరే కాదు, మీరెంతో నన్ను ఇన్స్పైర్ చేశారు. మీరే కాకుండా శ్రీకాకుళం వెనక ఎంతో ఒక అద్భుతమైన హిస్టరీ ఉందని తెలుసుకున్నా. అసలు శ్రీకాకుళమే ఒక అద్భుతం. ఆ క్యారెక్టర్ లో నాకు మోస్ట్ అసలు ఇష్టమైనది, చాలా కష్టమైనది ఆ శ్రీకాకుళం యాసే. ప్రాంతాన్ని బట్టి నీటి రుచి మారుద్ది, మట్టి వాసన మారుద్ది, గాలి తీరు మారుద్ది, అలాగే యాస భాష కూడా మారుద్ది. కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే రాజులమ్మ జాతరే. దద్దా చెప్పినా కదా ఈ పాలి ఆట దొల్లు కొట్టేస్తామని. మన తండేల్ సినిమా ఇక రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ పోలీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈవెంట్ సేఫ్ గా ఆర్గనైజ్ చేసినందుకు. మీరందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్, మై సిన్సియర్ రిక్వెస్ట్. అలాగే మా పిఆర్ఓ వంశీశేఖర్ అండ్ చాయ్ బిస్కెట్ టీమ్ అందరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. సో హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా పల్లవి గారు ఇక్కడికి వచ్చి మీ ప్రేమ చూస్తున్నందుకు నాకు ఎంతో ఆనందం ఉంది. లుక్ ఎట్ హౌ మచ్ లవ్ యు హ్యావ్. అలాగే అల్లు అరవింద్ గారికి, వాసుకి, మా చందు మొండేటికి నిజంగా వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేయాలని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాకుళం, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. So thank you so much. And అదే నేను నాకు ఇది ఒక పెద్ద భాగ్యం. రియల్ లైఫ్ స్టోరీ అనేది మన యాక్టర్స్ కి ఇది చేయడానికి అంతే ఈజీ కాదు, అలా దొరకదు ఇలాంటి కథలు. సో ఇలా నాకు పాత్ర ఇచ్చినందుకు నేను దేవుడికి అభినందిస్తాను. నేను చేయగలుగుతాను అని కార్తిక్ గారు, చంద్రబాబు గారు, బంగారు గారు, అరుణ్ గారు అందరూ అనుకున్నారు. సో అది నాకు పెద్ద భాగ్యం. అండ్ ఈ జర్నీ మొత్తం అంతా నాకు మంచిగా అనిపించింది. రిలీజ్ తర్వాత కూడా అందరికి నచ్చాలి. ఎందుకంటే జనాలు మూవీస్ చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులు వాళ్ళు లైఫ్ నుంచి ఒక 2 hours ఇస్తున్నారు మా కోసం. ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఒక మంచి అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి అని. నాకు చాలా చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని. సో దానికి మీ అందరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలాసేపు తీసుకోను, మీ యూసమరా గారు వచ్చి చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ రిలీజ్ తర్వాత కూడా చాలా ఒక రిలీజ్ ముందు పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అంత ఒక లోపల ఒక ఫైర్ ఉండేది, ఎలాగైనా ఇది హిట్ అవ్వాలి. ఎందుకంటే తను ఇది
తను చేసిన ప్రయత్నం మాత్రం కాదు, ఈ స్టోరీలో ఒక నమ్మకం ఉంది తనకి, అండ్ ఇది చాలా నమ్ముతారు, ఇది లోకల్ అందరికి ఇది కనెక్ట్ అవుతుంది, ఈ ఫీలింగ్ వాళ్ళందరికీ నచ్చుతుంది అని. సో తన నమ్మకం, డైరెక్టర్ గారి నమ్మకం, అండ్ మా అరవింద్ గారు ఎక్కడ వెళ్తే మాకన్నా ముందు ఉండి నేను ప్రమోట్ చేస్తాను ఉంటారు. సో వాళ్ళందరికీ నేను సమర్పణ చేస్తాను. అండ్ శ్రీకాకుళం స్లాంగ్ వచ్చిందంటే దానికి యోగి ఇక్కడి నుంచి వచ్చి నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు డబ్బింగ్ టైంలో. సో యోగి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఇప్పుడు జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇప్పుడు వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ మీట్ ని ఇంత బాగా నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు మేము మాట్లాడి ఉన్నాం కదా, వాసు గారు ప్రొడ్యూసర్ బన్నీ వాస్ గారికి హార్టీ వెల్కమ్ చెప్పాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని గీతార్స్ లో పెళ్లిస్ట్రేట్ చేస్తాము డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. అండ్ అలానే శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ కి చాలా థ్యాంక్స్. సో ఒక మంచి ఇనిషియేటివ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సో స్టేజ్ మీద అన్వీల్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ శ్రీకాకుళం పోలీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అండి. ఈ కార్యక్రమం ఇవాళ ఇంత సజావుగా సాగింది అంటే ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా వి డెఫినెట్లీ హ్యావ్ టు థ్యాంక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ శ్రీకాకుళం. Thank you so much, sir, for your support.